వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులంటే వెంట పెట్టి ప్రతి జిల్లాలో దారుణంగా హత్యలు చేయడం జరుగుతుంది. అంటే సేమ్ సిచ్యువేషన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా జరిగాయని వాళ్ళు కూడా ఇట్లాగే మొరపెట్టుకునేవాళ్ళు. వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడే ఈ గంజాయి అనేది కూడా విపరీతంగా బయటకు వచ్చిందని చెప్పేసి మన వార్తలు కూడా చూసాం మేమైతే. గంజాయి ఈ ధర్నా వల్ల ఎవరికి మేలు జరిగింది సార్? నాకు అర్థం కాలేదు అసలు. ఢిల్లీలో ధర్నాల వల్ల అఖిలేష్ యాదవ్ గారి గురించి మాట్లాడుకుంటే ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. ఈయన కాంగ్రెస్ కి వ్యతిరేకం కదా జగన్మోహన్ గారు. ఎలా ఏంటి పరిస్థితి? అంత జననాయకుడు అయ్యి వైనాట్ 175 ఎందుకు తిరగబడింది? 11 సీట్లకి ఎందుకు పరిమితమైంది? విశాఖ మేయర్ పీఠం ఈసారి కూటమికే వెళ్తుందని, ఎందుకంటే వైసీపీ కార్పొరేటర్లు 13 మంది అనూహ్యంగా ఇలా జంప్ అవ్వడం. వైసీపీలో రెబల్ స్టార్స్ కొంతమంది, కొడాలి నాని గారు, రోజా గారు, వీళ్ళంతా ఏమైపోయారు సార్ అసలు? లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వస్తున్నాయి, మీరు ఏమంటారు? వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులు కోల గురువులు గారు ఉన్నారు. వారిని అడిగి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ మీరు కూడా మొన్న ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు వెళ్ళారు. ఏంటి అసలు ఆ ధర్నా యొక్క విశేషాలు ఏంటి, వివరాలు ఏంటి? అంటే మనం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చూసినాం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులు అనేక జిల్లాల్లోనూ మనుషులు, అంటే ఈరోజు మనం అందరూ చూస్తున్నాం, చేతులు నరికేయడం, నడి రోడ్డు మీద సాకులతో మర్డర్ చేయడం, అనేక మంది ఈ ప్రాణహాని జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులంటే వెంట పెట్టి ప్రతి జిల్లాలో దారుణంగా హత్యలు చేయడం జరుగుతుంది. అంటే సేమ్ సిచ్యువేషన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా జరిగాయని వాళ్ళు కూడా ఇట్లాగే మొరపెట్టుకునేవాళ్ళు. మీరు అలాంటివి అధికారము జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడా మనం చూడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టుకున్నది వేరు. అలాగైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రోడ్డుకి ధర్నాలకి రకరకాలుగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ప్రజలందరూ వీడియో ద్వారా, అంటే రకరకాల సోషల్ మీడియా ద్వారాగా చూస్తాం. ఒక పక్క చేయి నరికి పెట్టి, ఒక పక్క నడి రోడ్డు మీద కత్తితో చంపిన దారుణం. ఆయన కొందరు నాయకులైతే ఈ రోజు మాట్లాడుతున్నారు, కేవలం ఆయన చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా చంపేయాలని కొందరు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 151 సీటు 2019లో గెలిచిన ఆయన కూడా మాట్లాడుతున్నారంటే అలాంటి సాంప్రదాయము, అలాంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరగలేదు. అంటే జరిగిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు, మరి మట్టలు, మానభంగాలు అనేక రకాల జరుగుతున్నాయని సందర్భంగా మీకు తెలియవచ్చు. అంటే వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడే ఈ గంజాయి అనేది కూడా విపరీతంగా బయటకు వచ్చిందని చెప్పేసి మన వార్తలు కూడా చూసాం మేమైతే. గంజాయి లేకపోతే రకరకాలుగా అనేది కొన్ని టీవీ ఛానల్ కానీ, కొందరు జగన్ మీద జల్లే బొరుకు కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి దాన్ని చేయమని, లేకపోతే గంజాయి చేసిన వాళ్ళని ఏమైనా ఆపకుండా ఆగడం కానీ, సహజంగా మన రాష్ట్రంలో జరిగేవి ఏమైనా ఉంటే అది తక్షణమే ప్రక్రియ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఎవరు ఎంతటి వాడైనా ఉపేక్షించేది లేదు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ ధర్నా వల్ల ఎవరికి మేలు జరిగింది సార్? నాకు అర్థం కాలేదు అసలు. ఢిల్లీలో ధర్నాల వల్ల అంటే కొన్ని పార్టీలకి
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఉండే ప్లేస్ ఢిల్లీలో. అలాంటిది కొన్ని పార్టీలకి, కొందరు రాజ్యసభ సభ్యులకి, కొందరు ఎంపీలకి ఇది మా రాష్ట్రంలో జరిగే పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరుస్తూ కొన్ని పార్టీలు ఇది దారుణమని అప్పుడే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి ఆ ధర్నాలో పాల్గొని ఇది తప్పని ఖండించే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధర్నా వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొందరికి ఇది ఉపయోగమని, ఇలాంటి దాడులు జరగకుండా ఆపాలని ఆ ధర్నా వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజలకి భారతదేశం నలుమూలల తెలియపరచాలనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారి గురించి మాట్లాడుకుంటే ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు. మరి ఈయన కాంగ్రెస్ కి వ్యతిరేకం కదా జగన్మోహన్ గారు, ఎలా ఏంటి పరిస్థితి? అంటే ఆ టైంకి ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు విషయం మాట్లాడుకుంటారు. కారణం ఏంటంటే అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ కూటమికి మద్దతున్న జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి వచ్చి ఒక పార్టీ పెట్టి ఆయన 151 సీటు గెలిచిన ఒక ఆయన, నేను తప్పు చేయలేదు, నేను నా తండ్రి చనిపోయిన వాళ్ళు ఎవరైతే నా తండ్రి కోసం చనిపోయారో ప్రాణాలు కలిసి వస్తానని చెప్పే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటే దానికి శిక్ష మేర సోనియా గాంధీ ఒప్పుకోకపోతే ఎదిరించి పార్టీ పెట్టి 151 సీట్లు ఇచ్చి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఏ పార్టీలకైనా అన్ని పార్టీలకి తెలియపరచడానికి అక్కడికి తప్ప కాంగ్రెస్ కూటమికో మద్దతు లేకపోతే వాళ్ళకి సపోర్టుతో ఆ పార్టీలో గెలుపడానికి జగన్మోహన్ రెడ్డి గారు సత్యమార ఉన్నంత వరకు. ఇప్పుడు మీరు చూసారు 3 పార్టీలు 4 పార్టీలు కలిసి వచ్చి కూటమికి ఏర్పడ్డారు. ఇంకో 4 పార్టీలు మళ్ళీ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే చేస్తారు. కలిపే ప్రసక్తే లేదు. ఆయన కలిపేవాడైతే పార్టీ పెట్టడు, లేకపోతే ఇంత ప్రజల్లో ఆదరణ పొందే నాయకుడు. ఈ రోజు కూడా ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే నా కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందంటే వీళ్ళు నిలబడితే వేలాది మంది ప్రజలు వచ్చే ఓ నాయకుడు, జననాయకుడు అనేది ఈ సందర్భంగా మనం కొన్ని ఏరియాలో కొన్ని జిల్లాలకు వెళ్ళేటప్పటికి చూశారు. అంత జననాయకుడు అయ్యి వైనాట్ 175 ఎందుకు తిరగబడింది? 11 సీట్లకి ఎందుకు పరిమితమైంది? కొన్ని నాయకుల వల్ల కొంత ప్రభావం బట్టి పార్టీ పెట్టి, అంటే నాకు ఇప్పుడు తెలిసిన మట్టుగా ఏ నాయకుడు కూడా అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మనం అందరూ చూసాం. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ఉద్యానం లాంటి ప్రాంతం ఏటి వల్ల వస్తుంది కిడ్నీ ప్రాబ్లం అని ఎవరు కనుక్కోలేని పరిస్థితి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని అక్కడ ఈ వాటర్ వల్లే వస్తుందని చెప్పేసి ఒక వాటర్ ప్లాంట్ కట్టి ఆ కిడ్నీ బాధ్యతలకి ఒక 2000 పడకల హాస్పిటల్ కట్టి మరి వాళ్ళకి అందించే వైద్యం చూసాం. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర నలుమూలల మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్, అలాగే 4 మేజర్ పోర్ట్ మొత్తం ప్రతి జిల్లాలో కూడా ఈ కట్టడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రారంభం దశకు కూడా చేరువై ఉన్నాయి. ఈ మన ఆంధ్రప్రదేశ్ లో నలుమూల చూస్తే మేజర్ పోర్టులు, అంటే ఆ మేజర్ పోర్టులు ఇప్పుడు మూలపేట, మన శ్రీకాకుళం జిల్లాలో మూలపేట ప్రాంతంలో మేజర్ పోర్టు చూసాం. అదేంటంటే మధ్యప్రదేశ్ నుండి ఏదైనా చిప్పుల ద్వారా రవాణా చేసుకోవడానికి, అనేక ముడి సరుకులు చేసుకోవడానికి అయితే ఓ చెన్నైకో లేకపోతే విశాఖపట్నంకో లేకపోతే ఏదో పోర్టులకు వెళ్ళి మనం చేసుకున్నాం. ఇప్పుడు అది కాదు, షార్ట్ కట్ 6 లైన్ హైవే మధ్యప్రదేశ్ వరకు వేసి అది మూలపేట పోర్టు కనెక్టివిటీ ఇస్తూ రైల్వే కనెక్టివిటీ ఇస్తూ అక్కడికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ రవాణా వల్ల లబ్ధి చేకూర్చే విధంగా. ఇవన్నీ పక్కన పెడితే ఆయన పరిపాలనలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కదా సార్ ఏపీ, దీనిపై ఏమంటారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు, రాజధాని రేపు ఏర్పాటు చేసేస్తారు అనుకుంటున్నారు. చేస్తారు అంటున్నారు కదా వాళ్ళు. ఈ 5 ఏళ్ళు మనం చూద్దాం. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు ఒక 45 రోజులు 50 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ పథకాలు చేశారు, ఏ పథకాలు చేస్తానన్నారు, ఏవైతే ప్రజలకి
ఎంత హామీలు ఇచ్చారో హామీలు ఏమి నెరవేరుతారు. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మీరే కాకపోతే 2 నెలలు పోయిన తర్వాత మీరే చెప్పింది అడిగి. అంటే కేంద్రం కూడా మనకి నిధులు కేటాయించింది కదా ఫస్ట్ టైం. కేంద్రం ఉపయోగించిన మరి సూపర్ శిక్ష అనే పథకాలు చాలా ఉన్నాయి. 6 మేజర్. నీకు 15,000, ఆయన 15,000, నాకు 15,000. ఇంక ఉండవలసిన ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 15లో 60,000 ఇస్తానన్నారు కదా. అది అమలు చేయమని. తల్లికి 100 అని పేరు పెట్టారు కదా, అమ్మఒడే కదా, ఆ 15,000 కదా. ఆ 15,000 ఇప్పుడు నలుగురికి 4 15లో 60,000 మరి చెయ్యాలి కదా. అంటే మహిళలకు కూడా ఫ్రీ బస్సులు, ఫ్రీ బస్సు, మరి సంవత్సరానికి సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ చేస్తానన్నారు కదా సూపర్ శిక్ష. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ నేను నా బుర్ర పట్టడం లేదు, ఏం చేయాలో అర్థం కాదు నేను అనేసాను. కానీ అవును, అప్పుల ఊరిలో కూరుకుపోయింది రాష్ట్రం. ఇంకా నేను అప్పులు చేయాలో ఏం చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పు చేసేనా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం 2019లో మేనిఫెస్టోలో పెట్టింది. ఏవైనా అమలు చేయకుండా అప్పైనా ఆస్తి అయినా ఏ పథకం కూడా ఆగలేదు. ఆయన చెప్పలేని పథకాలు కూడా చాలా అమలు చేసే కార్యక్రమం చేశారు ప్రభుత్వం. అంటే మరి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులేకంటే ఈ రాష్ట్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం అప్పు పెరిగిపోయిందా? పెరిగింది అంటున్నారు. పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అప్పు ఏమో ఖాళీగా మూలధనం ఏమైనా అప్పు చెప్పాడా? అప్పు చెప్పాడు అనేది మనం ఆలోచించవలసిన విషయం. అది ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు కూడా అప్పు చెప్పాడు. మరి ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు అంత ప్యాలెస్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? రుషికొండపల్లి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఉండడానికి కాదండి, కేవలం అది టూరిజం పర్పస్ గా కడుతూ ఎవరైనా అతిథులు వస్తే మన రాష్ట్రానికి కొన్ని ఎక్కడైనా నవోటల్లో దిగడమో లేకపోతే ఇంకేదో పెద్ద స్టార్ హోటల్లో దిగడం తప్ప, గవర్నమెంట్ ఈ పోర్టు బంగ్లాలో దిగడం తప్ప ఇండివిజువలీ ప్రభుత్వానికి ఇది ఉందని ఈ మా ఆంధ్రప్రదేశ్ కి ఇది ఉందని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు చూస్తే పాలిసా జగన్మోహన్ రెడ్డి గారు సొంత కట్టుకున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గురిని కట్టారా లేకపోతే ఆయన అధికారం వచ్చింది కదా ఏడికి కట్టారనేది అర్థంలో మీరే చూద్దరు. మీరు చెప్తే తెలుస్తుంది సార్, జనాలకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దీనిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. మీరు జిల్లా అధ్యక్షుడిగా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు అదేంటనేది. అవును, నేను ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది ఆయన సొంతగా లేకపోతే ఆయన ఫ్యామిలీ కట్టడానికో లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి ఉండడానికో కట్టలేదు. ప్రభుత్వం కోసం వచ్చే అతిథులు కానీ ఏ ఒక్కరైనా అది ఏంటి ఎలా కట్టాలి ఏం ప్లాన్ చేసి కట్టాలి అనేది కట్టారు. అది శుభ్రంగా చంద్రబాబు నాయుడు ఉపయోగించి అతిథులు వస్తూ ఉపయోగించడానికో లేకపోతే మరి టూరిజం డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారో అది ఉపయోగించండి. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు నేను ఎక్కడే ఉండిపోతున్నాను రుషికొండలు అనలేదు కదా, ఉండిపోలేదు కదా. ఆయన సొంతదే కాదు కదా. భూతార్థం వచ్చి మీలాంటి కొన్ని మీడియాలు ఉంటాయి కదా, చాలా మీడియాలు ఉంటాయి. ఈ టీవీ ఛానల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు పాలిసి పట్టుకుంటున్నారు, బాత్రూమ్ 5 కోట్లు 6 కోట్లు అని రకరకాల ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోతారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా? ఏమీ లేదు. ప్రభుత్వం ఆస్తి, ప్రభుత్వం రుషికొండ అనేది ప్రభుత్వ భూములు, అది ప్రభుత్వానికే చెందుతాయి. ఎవరు ఎన్ని ఆస్తులు ఎంత డబ్బులు ఇటు కట్టినా గవర్నమెంట్ డబ్బులు, అది ప్రభుత్వం డబ్బులతోనే అది తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన కాస్తులు లేకో డబ్బులు లేకో లేకపోతే ఏదో సైట్ కొనుక్కోవాలనుకుంటే విశాఖపట్నంలో సైట్ కొనుక్కొని కట్టించుకున్నాడు. విజయవాడలో కట్టించుకున్నాడుగా, విజయవాడలో కట్టించుకున్నాడు, ఇక్కడ కట్టించుకున్నాడు. గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఉపయోగిస్తాడు? గవర్నమెంట్ తో మాట ఎందుకు చేస్తాడు? ప్రజలతో మాట ఎందుకు? మీలాంటి కొన్ని ఛానళ్ళు వీళ్ళు ఎత్తి చూపడం, జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ గుండు చేసేసారు, రకరకాలు చేశారు. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు, బాగా బాగుంది సార్. మీరు ఇచ్చిన వివరణ డెఫినెట్ గా. అంటే ఆయన కట్టిన దాన్ని నేను ఎందుకు వెళ్తాను? ప్రెస్టేజ్కి వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు 5 కోట్లు లేకపోతే 500 కోట్లు చెప్తున్నారు. 500 కోట్లది ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వం గురించి కట్టారు. అవి ఏ విధంగా ఉపయోగించాలనేది ఉపయోగిస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి చేస్తే బాగుంటుందని మా ఆలోచన. చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి వస్తామన్నారులేండి. చంద్రబాబు గారు ఇంకా మంత్రులు కలిసి ఇక్కడ ప్యాలెస్ కి ఒకసారి వెళ్దామని మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు మేము వెళ్ళాము. కొందరు
ఎమ్మెల్యేలు కొందరు మాజీ మంత్రులు కూడా వెళ్ళి చూసుంటారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే సార్, జగన్ అంటేనే నిప్పులు జరిగే జేసీ ప్రభాకర్ లాంటి వ్యక్తి విజయమ్మ గారిని కలవడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ఆయన ఏ పర్పస్ మీద వెళ్ళాడో నాకు తెలియదు, మీకు ఎవరికి తెలియదు. రాజకీయంగా ఆయనకున్న ఆలోచన లేకపోతే ఆయనకి అవసరం ఉండవు. ఓ మాజీ సీఎం భార్య వాళ్ళకి ఆపుతో చెల్లారేమోని మనం తెలియని విషయం. ఈ వ్యక్తిగతంగా వాళ్ళ పెద్దలు చూసుకునే విషయం. కానీ నాకు కూడా ఓ జిల్లా అధ్యక్షుడు నాకు కూడా విజయం దగ్గరికి జేసీ దివాకర్ వెళ్ళి ఏ అవసరాల కోసం ఇల్లు ఉంటాయి, అవి మనం అడగడానికి పరిగణలో తీసుకోవడానికే కాదు. ఇక విషయానికి వస్తే విశాఖ మేయర్ పీఠం ఈసారి కూటమికే వెళ్తుందని, ఎందుకంటే వైసీపీ కార్పొరేటర్లు 13 మంది అనూహ్యంగా ఇలా జంప్ అవ్వడం. ఇప్పుడు నిన్నే కొందరు మంది కార్పొరేటర్లు నాతో మాట్లాడి వెళ్ళేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ విడిచి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వైఎస్ఆర్ పార్టీ విడిచి జనసేనలకు టీడీపీలకు కొందరు ఇల్లు ఉన్నారు. కొందరు నాయకులు కొందరు వ్యక్తిగతంగా ఆ స్వార్థాల కోసం వాళ్ళ లబ్ధి కోసం కొందరు ఎమ్మెల్యేలు కానివ్వండి, కొందరు నాయకులు ఉన్నారు. మా పార్టీలోకి వచ్చేసి నీకు ఇది ఇస్తాను, నీకు ఇంకో డిగ్రీలు మేము ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తానని ఆశ చూపి బిజీలో ఉంటారు. దానికి ఆశపడి వెళ్ళే ఉంటారు పదవి కోసం. ఆ కార్పొరేటర్లే ఇక్కడ నుండి వెళ్ళేవాళ్లే టీడీపీలో జనసేనలు అంటుంది, అన్నా మేము ఎందుకు వెళ్ళామో నాకు అర్థం కావటం లేదనంటే, ఎందుకు వెళ్ళామంటే ఏదో ఆశ చూపితే కదా వెళ్తాం. నువ్వు ఉట్టు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ గారి మీకు అన్యాయం చేయలేదే, మీకు ఏం చేయాలో గెలిపించడానికి ఎన్ని ప్రయత్నం చేయాలో ఎన్ని ప్రయత్నం చేసి మీకు ఒక కార్పొరేటర్ ఇచ్చారు. మీకు ఎక్కడ ఏ నిధులున్నా కార్పొరేటర్ మీ వార్డు స్థాయిలో ఏం చేయాలో అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీకు అన్ని లబ్ధి కేవలం ఓటం వల్ల వీళ్ళంతా అందులోకి వెళ్ళారు. ఓటం వల్లనే కాదు, కొందరు నాయకులు ఇక్కడ చెప్పి నీకు ఏదో చేస్తాం, ఆ పార్టీలోకి వెళ్తే అధికారం వచ్చింది, అధికారం వచ్చినట్టు మీరు వస్తే మీకు ఇస్తాము, మీకు ఇది చేసేస్తాం అని ఒక అబద్ధ హామీలు. అంటే మనం ఇప్పుడు మీకే చెప్పాను కదా, సూపర్ 6 అవి అమలు చేసేస్తే వీళ్ళకి ఏం చెప్పారు అనేది వాళ్ళే బయటపడతారు, ఆ కార్పొరేటర్లే బయటపడతారు, క్లారిటీ వచ్చేస్తారు అవన్నీ అమలు చేసేసి. అంటే ఆ కార్పొరేటర్లు అంటుంది నాకు ఈరోజు మాట్లాడుతుంది, అన్న ఎందుకు వెళ్ళాము, వాళ్ళు ఎందుకు పిలిచారు, పిలిస్తే ఏమా చూపించారు అంటే, చూపించారన్నా చెప్పారన్నానే అది బయటికి పెట్టడం లేదు, కానీ అక్కడ అవ్వలేదు విషయం. ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కారు జగన్ గారు, ఎందుకు అంత అవసరం ఏంటి? ఏదైనా పార్టీలు అనేది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పార్టీలు కొన్ని ప్రతిపక్ష హోదాకు 18 సీట్లు 20 సీట్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ హోదా రానప్పుడు ఇష్టారాజ్యంగా పరిపాలించే విధానం కాదు, ప్రతిపక్ష హోదాని కోల్పోయి ఉన్నాము అనే మాటకి రాజ్యాంగంలో రాసే విధంగా ఏదైనా 2 పార్టీలు 3 పార్టీలు ఉంటే, మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ జనసేన కానీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కనుక, మేజర్ పార్టీలు కనుక, బీజేపీ ఆయనతో కలిసి ఉన్నది కనుక, మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కనుక అడగడానికి మీరు ఏ తప్పులు చేసినా నిలదీయడానికి మాకు ప్రతిపక్ష హోదా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ రాష్ట్రాల మాదిరిగా మేము కూడా అడుగుతున్నామని తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఏదో మంచి ఉద్దేశంతో కాదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఎక్కడ మనం ఏ అవినీతులు చేస్తున్నాం అన్ని బయటపడతాడేమని చెప్పేసి ఆ భయం మీద ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని అంటున్నాను. అసెంబ్లీలోకి అడుగు పెట్టనన్న నువ్వు ఇప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నావు జగనన్న అంటూ షర్మిల చెల్లి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయమన్నారు. కుటుంబంలో అనేక రకాల కారణాలు ఉంటాయి, అనేక రకాల సందర్భాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీలో నాకు ఒక అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వేరు సార్, ఇది అందరూ పబ్లిక్ కూడా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు కదా పార్టీ పరంగా. సహజంగా పార్టీలో చూస్తారు, పబ్లిక్ చూస్తుంటారు. ఇప్పుడు మాలాంటి చిన్న చిన్న కుటుంబాల్లోనే ఓ 10,000 జనాభా ఉన్న మా కుటుంబం విశాఖపట్నంలో ఈ 1 టౌన్ ఏరియాలో మా చిన్నాన్నలు కానీ మేము కానీ మా మేనత్తలు కానీ మా అన్నయ్యలు కానీ
మా చిన్నాడి పిల్లలు కానీ మా పిల్లనాడి పిల్లలు కానీ ఇంకా అనేక రకాల మంది మా కుటుంబంలో ఉన్నారు. నేను కొందరికి నచ్చచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. ఆ కుటుంబంలో ఇద్దరు తల్లి అన్న చెల్లి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగత భావాలు మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఏ విషయంలో ప్రెస్టేజ్కి వెళ్ళిపోవడం అనేది ధర్మం కాదు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా ఈ అందంలో కుటుంబం లేదు. మా అందంలో మా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ వెళ్ళేసరికి నా మీద ఎంత కోపం పడినా సరే మా అన్నయ్య వచ్చాడని ఆప్యాయంగా పిలిచేవాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఉంటే కుటుంబంలో సహజంగా ఆ కోపము ఆ ఉద్రేకము ఈ రాజకీయ ప్రత్యేకత, రాజకీయ కక్ష నాకు ఏం చేయలేదని తను అనుకోవచ్చు. మా కుటుంబం చేయకూడదు, మనం చేసామంటే కుటుంబ వారసత్వం జరుగుతుందని ప్రజలు అంటారేమని ఉద్దేశం కదా ఈ భయపడి ఉండొచ్చు. అనేక కారణాలు ఉంటాయి. దానివల్ల మనం దాన్ని ఎక్కువగా పరిగణనలో తీసుకోవాల్సిన పని. వైసీపీలో రెబల్ స్టార్స్ కొంతమంది కొడాలి నాని గారు, రోజా గారు వీళ్ళంతా ఏమైపోయారు సార్ అసలు? అంటే ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని బుక్కులు రాశారమ్మా, మీకు తెలియదు. భారత రాజ్యాంగంలోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని బుక్కులు రాశారు. ఈ చట్టం ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలని. ఆ చట్టం ప్రకారంగా నడిచెళ్తుంది. ఈ రోజు అది జరగటం లేదు. కొడాలని ఏదో మాట సందర్భంలో అనొచ్చు. రోజా రోజా నివసించే 2014లో రోజా నివసించిన మాటలు మనం చూసాం. రోజాని సస్పెండ్, అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి ఎత్తివేసి, అంటే ఆవిడ పెద్ద నోరు కదా సార్, అందరం మనం కూడా చూసాం. నోరు జారే తత్వం కదా ఆవిడది. కరెక్టే. మీరు అమ్మ అంటే నేను అన్నాను పిలుస్తారు, నేనేదో రాంగా మాట్లాడితే మీరు రాంగా మాట్లాడతారు. నోరు అనేది కాదు, ప్రతి మనిషికి కూడా నోరు అనేది లేదు సహజం. నేను ఎవరితో జోలికాను, ఎవరు మాట్లాడను, నేను మంచివాడిని అనుకుంటుంది ఎలాగే కాదే. ఆవిడ ఏదో గొప్ప నోరు వాయిస్ అలా వస్తుంది. ఆ వాయిస్ వచ్చిందని చెప్పేసి ఆవిడ మంచిది కాదంటే కాదు కదా. ఆవిడ న్యూస్ పెట్టింది చంద్రబాబు నాయుడు ఎన్ని న్యూస్లు పెట్టారు మనం చూడలేదా? 2014 మరి అసెంబ్లీలో కౌన్సిల్ నుండి రానివ్వకుండా బహిష్కరించలేదు. అది అప్పుడు మంచిది చంద్రబాబు నాయుడు. ఇప్పుడేమో కొడాలని కానీ పేర్లని కానీ మరి రోజాలంటి వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడితే అవి మన భూతార్థం వేసి చూస్తాం, అంతే కదా. అట్లే ఏం కాదు కానీ మరి పార్టీ కోసం ఎక్కడ వాళ్ళు పార్టీ కోసం ఎట్లా ఎంతగా కష్టపడిన వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? మరి ఇప్పుడు నీకు అదే కదా అంటున్నాను. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా పరిపాలించారు. ఇప్పుడు గౌకుని అంటే నా మీద ఎక్కడ రెడ్ బుక్ వస్తుందని నాకు భయం. రెడ్ బుక్లు రాసి 2 బుక్లు ఉన్నాయి ఒక్కో మనిషి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. మనం చేయడం కదా. నేనంటే ఇప్పుడు మీరే అంటున్నారు. ఓ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ రాజ్యాంగం రాశారు, ఆ రాజ్యాంగం ప్రకారం వెళ్ళమని అంటారు. మిథున్ రెడ్డి గారు అన్నారులేండి, నేను విన్నాను. మీరు అన్నం కాదమ్మా, ప్రజల్లో నేను అన్నం కాదు. మాకు మీరు జాగ్రత్తగా ఉండండి. రాజ్యాంగంలో కాకుండా ఇప్పుడు మన విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్లు 2 ఉన్నాయి. 2 బుక్లు మీ పేరు కూడా ఎక్కిచ్చేస్తారు, జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్లు వస్తాయి. అయితే నెక్స్ట్ ఎలక్షన్ కోసం చంద్రబాబు గారు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారంట. మరి వైసీపీ ఏ విధమైన కార్యాచరణ చేపట్టింది? అంటే నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను. నేను మరి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిలిచినాను కనుక ఇప్పుడు కూడా వెళ్ళి మాట్లాడి చేయగలను. కాకపోతే ఆయన ప్రణాళికలు వచ్చే ప్రణాళికలో మరి పవన్ కళ్యాణ్ నేను తీసుకుని వెళ్తాడు, బీజేపీ నేను తీసుకుని వెళ్తాడు, వాళ్ళిద్దరిని పక్కన ఇచ్చి ఈయన కూడా వెళ్తాడు అనేది ఎందుకంటే ప్రణాళిక అంటే ఇయే కదా. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి నేను వెళ్ళడానికే కదా. ఇలాంటివి చేయడానికి ఆయన ప్రణాళిక చేసుకుంటాడు. నేను ఒప్పుడు వెళ్ళిపోవాలి, నేను ఒప్పుడు గెలిచాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని మందికి అయినా రాష్ట్రం నలుమూలల దేశ నలుమూలల ప్రజలు తెలిసే విధంగా మనం ఢిల్లీలో మీటింగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే జననాయకుడు. ఓ సినీ స్టార్ కాదు, ఆయన గ్లామర్ ఉంది, ఈ సినిమాలో యాక్ట్ చేసేది కాదు. మరి ఆ నాయకుడు వెళ్తే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ జనాలు ఎంత జనాలు వచ్చారు మీరే టీవీల ద్వారా చూస్తుంటారు. ఆయన ఒక మాట మీద కమిటీ మీద ఉన్నాడు. అంటే చాలా మంది చెప్పారు, చాలా మంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి.
చిన్నవి మీరు అబద్ధం ఆడు 4 విడతలు 5 విడతలు 5 సంవత్సరాల్లో చేద్దాం. రైతు రుణమాఫీ కొద్దిగా ఎంతో కొంత చెయ్యండి. మాట్లాడినందుకు ఇప్పుడంటే నేను చెయ్యాలి, అది నేను వెనక్కి తీసుకున్నాను. టీచర్ ఇది వాళ్ళు కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంది, వాళ్ళకి ఇస్తాను. కానీ ఇప్పుడు చెప్పానంటే ఇమీడియట్ గా చేయమంటారు. చేయలేని పరిస్థితి రాష్ట్రం. ఇప్పుడు అంటాడు కదా చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తాడు, ఇవి చేస్తాడు. ఇంకా అప్పులు చేసి ఇవన్నీ ఇచ్చేస్తే ఎంప్లాయీస్ కి లా డబ్బులు ఓడిస్తారు, లేకపోతే దాచుకుని డబ్బులు ఓడిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిప్లేసి మాట్లాడు ఓడి కాదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు 2014లో అప్పచెప్పిన అప్పులే ఈ రోజు వరకు మరి ప్రభుత్వం నడపాలి, పేద ప్రజల్ని అందరినీ నడిపించే విధంగా రాష్ట్రం మన వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని సందర్భంగా అంటారు. మీ ప్రభుత్వంలో మీకు బ్యాక్ బోన్ గా నిలిచిన వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏమైనా వాళ్ళని ఆదుకునే ఇది ఉందా, చేపట్టారా ఏమైనా? చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఏమని, మొన్న మేము చంద్రబాబు నాయుడు వాలంటరీ కానీ సచివాలయం వ్యవస్థ కానీ నేను మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వను, నా దగ్గర ఉంచుకుంటాను, 5,000 కదా నేను 10,000 చేస్తాను. మరి చేతి చూపించే వరకు మేము కూడా ఆగలుగుతాం. అంటే అది కూడా రాజీనామా చేయని వాళ్ళని రిజైన్ చేసేసారు కొంతమంది. రిజైన్ చేయని వాళ్ళకి ఇస్తామన్నారు ఆయన. రిజైన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రతి మనిషికి ఆశే కదమ్మా. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే అమ్మ కూడా తల్లికి వందలు 4 ఫస్ట్ ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు అమ్మఒడి పరిస్థితి ఏంటో, తల్లికి వందనం పరిస్థితి ఏంటో అవి చూస్తే తెలుస్తుంది. మరి పిల్లలు చాలా రాగానే పెన్షన్స్ ఇచ్చారు కదా సార్. అది మీరు చెప్తున్నారు, నేను కూడా అంటాను. పెన్షన్ ఇచ్చేసారు. పెన్షన్ ముఖ్యమా, అమ్మఒడి కూడా అవసరం లేదు మనకి, కావాలి ఒక్కొక్కటి. అంటే వచ్చి కొట్టేసిన తర్వాత స్కూల్ కి 6 నెలలు చేయాలి, 6 నెలలు ఇంతవరకు చేయలేదు. మరి పరిస్థితి ఏంటి? స్కూల్ కి ఫీజు కట్టుకోలేడు. మాలాంటి సామాన్య మా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, మా తమ్ముడు పిల్లలు ఉన్నారు. బోటుకి వెళ్తే చేపల వేటకి వెళ్తే గానీ ఏం తినడానికి ఉండదు. నేను మొన్న 10 రోజులు తుఫాను వచ్చింది, ఇక్కడ కట్టేసి కూర్చున్నారు. తెచ్చిందల్లా కొంత ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి చీప్ లెక్కర్ ఇచ్చాడు, మనం కాస్ట్లీ మందు ఇస్తున్నాం. ఆ కాస్ట్లీ మందుకు తీసుకెళ్ళి వాళ్ళు తాగారు. నేను రేట్లు తగ్గించేసాడు చంద్రబాబు నాయుడు. అప్పటికంటే జగన్మోహన్ రెడ్డి ఏమో చీప్ మందట, 4 పత్రికలు అనౌన్స్మెంట్ చేయడం, 4 టీవీలు చెప్పుకుంటాడు. అంటే ఇప్పుడు మీరు చీప్ మంది అంటే నాకు గుర్తొచ్చింది, ఎక్కడ కేసులో జగన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వస్తున్నాయి, మీరు ఏమంటారు? మీరు జగన్ ఒకసారి అరెస్ట్ చేశారు, మీరు అందరూ చూశారు. ఇంచుమించు సంవత్సరం నాకు దగ్గర పెట్టారు. ఏం చేశారు మీరు అందరూ చూశారు కదా. ఇప్పుడు అరెస్ట్ చేసి ఏ కేసులో కూడా ప్రూఫ్ చేసుకునే పరిస్థితి అయింది. ఇప్పుడు కూడా మరి ఆ కక్షపూర్తి చరిత్రలో సరిగ్గా అనుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేస్తారు ఈ మధ్య. చంద్రబాబు గారిని దేనికి, ఏ కేసులో సార్? కొత్త కేసు ఏమన్నా? మరి కొత్త కేసులో మరి మీరు అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని లెక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా మీరు స్కిల్ కేసులో. అవును, మరి ఓటు నోటు కేసులో ఇంకొంది కదమ్మా, అవి ఉన్నాయంటారు. మరి ఉన్నాయి కదా, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు అన్ని దానికి నీ సమాధానం. ఇప్పుడు ఏమైనా గట్టిగా ఇప్పుడు టీవీలోకి వెళ్ళిన దానికి వెళ్ళి గురువులలో మాట్లాడుతుంటే నీ రెడ్ బుక్ లో రాయండి అన్నాడు. అట్లా ఏం లేదు అని సార్, మీరు చెప్పిన విషయాల్లో చాలా మందికి డౌట్లు క్లారిటీ అయ్యే విధంగా మీరు చాలా వివరంగా చెప్పారు సార్. ఇంటర్వ్యూ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.